అంటే సంపద సృష్టించడం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాదు. చంద్రబాబుకి దాచుకోవడం, దోచుకోవడమే వచ్చంటున్నారు గదా! ఇప్పుడు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందండి. అపోజిషన్‌లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అట్లనే మాట్లాడతారు. ఏది చేసినా సపోర్ట్ చేత్తారా ఏంటండి? వాళ్ళు చేయరు కదా! అంటే ఇప్పుడు రాజధాని అనేది అమరావతి అనేది కరెక్ట్ ప్లేసే అంటారా? అదొక శ్మశానం లాంటిది. అది అనువైన ప్రదేశమే కాదంటున్నారు. ఈ అనువైన ప్రదేశమేనండి. ఎందుకంటే ఇప్పుడు మనం బెంగుళూరు లాంటి సిటీలను చూస్తున్నాం. వాటర్ అనేది లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే మన అమరావతిలో ఏంటంటే కృష్ణ అనేది పక్కనే ఉంది కాబట్టి వాటర్ 24/7 అవైలబిలిటీ ఉంది. ఫ్యూచర్‌లో ఎంత పాపులేషన్ వచ్చినా సరే వాటర్‌కి అనేది ప్రాబ్లమ్ రాదు. మనకి అవన్నీ పంట పొలాలండి. ఆల్రెడీ చూసాం మనం. ఏం బీడు భూములు కాదు, పనికిరాని భూములు కూడా కాదు. దానివల్ల రాజధానికి అనుకూలంగా ఉంటుంది. వాటర్ ప్రాబ్లమ్ అనేది ఎప్పుడు రాదు. సో, జనాలు పెరిగినప్పుడు ఏంటంటే మనకు మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేది వాటర్‌తోనే. వాటర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వాటర్ అనేది మనం చూపించగలిగితే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటది. మనం చూస్తున్నాం పెద్ద పెద్ద నగరాలు బెంగుళూరు గాని, హైదరాబాద్‌లో చూస్తున్నాం. ఇప్పుడు ఇదివరకేసిన బోర్‌లన్నీ ఇప్పుడు ఆల్‌మోస్ట్ డెడ్ ఎండ్ అయిపోయినాయి. ఆళ్ళకేదైనా సరే వాటర్ మున్సిపాలిటీ వాటర్ తప్ప బోర్‌ల వల్ల వచ్చే వాటర్ అయితే లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలంటే అమరావతిలో అయితే సాల్వ్ అవుతాయి. ఎందుకంటే పక్కన కృష్ణా నది ఉంది. మనకు వాటర్ ప్రాబ్లమ్ అనేది రాదు.